హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జనరేటివ్ ఏఐ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో జెన్ ఏఐ మీద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, జనరేటివ్ ఏఐ ఈజ్ నాట్ జస్ట్ ఏ కాన్సెప్ట్. సో జనరేటివ్ ఏఐ అనేది మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తూనే ఉన్నామంట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ యూస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. సో డైలీ లైఫ్లో చాలా విధాలుగా మనం అయితే జనరేటివ్ ఏఐ అనేది చాలా పర్పసెస్ కోసం యూస్ చేస్తూనే ఉన్నాం. సో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ ఇట్ యాక్టివ్లీ. సో చాలా ఇండస్ట్రీస్లో కూడా సో జెన్ ఏఐ అనేది యూస్ చేస్తూ ఉన్నారనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఏముంటాయని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్ అనమాట. సో కంటెంట్ క్రియేషన్లో జెన్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు అనమాట. లైక్ కంటెంట్ క్రియేషన్ కోసం జెన్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఎలా యూస్ చేయొచ్చు అంటే, సో యూజ్డ్ ఫర్ రైటింగ్ బ్లాగ్స్, యూట్యూబ్ స్క్రిప్ట్స్, సోషల్ మీడియా పోస్ట్. సో ఏదైనా మా యూట్యూబ్లో వీడియో కోసం స్క్రిప్ట్ కోసం కానీ, లేదంటే బ్లాగ్స్ కోసం కానివచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ కోసం కూడా కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో జెన్ ఏఐ యూజ్ చేసుకొని, సపోజ్ చాట్ జీపీటీ ఉంది. సో చాట్ జీపీటీలో ఏం చేయొచ్చు అంటే, సో సింపుల్ ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి, నాకు ఒక కాన్సెప్ట్కి స్క్రిప్ట్ కావాలి యూట్యూబ్ కోసం అని చెప్పేసి, అదేమవుతుందంటే, సో మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో సో ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని సో అదేం చేస్తాయి, కంటెంట్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. స్క్రిప్ట్ మొత్తం జనరేట్ చేస్తారు స్టెప్ బై స్టెప్. సో ఆ విధంగా మనం కంటెంట్ క్రియేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట జెన్ ఏఐ అనేది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, టైం అండ్ ఎఫర్ట్ రెండు కూడా సేవ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏఐ టూల్స్ జనరేటింగ్ కంటెంట్ ఇన్ సెకండ్స్. సో జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదేమవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో స్టెప్ బై స్టెప్ మనకి కంటెంట్ మొత్తం కూడా జనరేట్ చేస్తుంది అనమాట విత్ ఇన్ సెకండ్స్లో. సో అదేవిధంగా మనం కంటెంట్ క్రియేషన్లో జెన్ ఏఐ అయితే యూస్ చేయొచ్చు అనమాట కంటెంట్ క్రియేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్లో కూడా జెన్ ఏఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఎలా హెల్ప్ఫుల్ అవుతాయంటే, లైక్ ఇట్ హెల్ప్స్ డెవలపర్స్ ఇన్ రైటింగ్ కోడ్, డీబగింగ్, సజెస్టింగ్ సొల్యూషన్స్. సో ఏదైనా కోడ్ రాయడంలో కానీ, అదేవిధంగా కోడ్లో ఏవైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు సో ఆ ఎర్రర్స్ని డీబగ్ చేయడం కానీ, రీసాల్వ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో జస్ట్ మనం ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే సో అది ఏం చేస్తానంటే రీసాల్వ్ చేస్తాను అనమాట. ఎలా ఆ ఎర్రర్ని డీబగ్ చేయాలి అని చెప్పేసి సింపుల్ స్టెప్స్ అయితే ఇస్తాను అనమాట. సో ఆ స్టెప్స్ ఫాలో అవుతే ఈజీగా డీబగింగ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా సొల్యూషన్స్ని సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఏవైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఏం చేయొచ్చు అంటే, ఏదైతే ఎర్రర్స్ వచ్చాయో వాటిని రీసాల్వ్ అనేది చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈజీగా మనకి విత్ ఇన్ సెకండ్స్లో సొల్యూషన్స్ అనేది సజెస్ట్ అవుతాయి. అదేవిధంగా డీబగింగ్ చేయొచ్చు. సో కోడ్ కూడా రైట్ చేయొచ్చు అనమాట. ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏఐ అసిస్టింగ్ వైల్ కోడింగ్. సో కోడింగ్లో ఏఐ అసిస్ట్ చేస్తుంది కదా. సో సింపుల్గా ఏదైనా ప్రోగ్రామ్ కావాలన్నా, కోడ్ కావాలన్నా సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. అదేవిధంగా డీబగింగ్ చేయొచ్చు అండ్ సొల్యూషన్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్. సో ఇమేజ్ జనరేషన్ కోసం కూడా జనరేటివ్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఏఐ క్రియేట్స్ ఆర్ట్, డిజైన్స్, థంబ్నెయిల్స్. సపోజ్ యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం సో ఏదైనా ఒక డిజైన్ జనరేట్ చేయాలన్నా కూడా, సో ఆ డిజైన్కి ఏదైనా ఐడియా కావాలన్నా కూడా మొత్తం కూడా మనకు జనరేటివ్ ఏఐలో యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. లైక్ థంబ్నెయిల్స్ కానీ, డిజైన్స్ కానివ్వచ్చు, ఆర్ట్ కానివ్వచ్చు, అదంతా కూడా చేయొచ్చు అనమాట ఏఐ యూస్ చేసుకొని. యూజ్డ్ ఇన్ మార్కెటింగ్ అండ్ డిజైన్. సో మార్కెటింగ్లో కానివ్వచ్చు, డిజైన్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఫీల్డ్ అంతా కూడా జనరేటివ్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి జనరేటింగ్ ఇమేజెస్ ఫ్రమ్ టెక్స్ట్ ప్రాంప్ట్స్. సో సపోజ్ గూగుల్ జెమినీ ఉంది కదా. సో జెమినీలో ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఇస్తాం. జెమినీలో టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఎటువంటి ఇమేజ్ కావాలని చెప్పేసి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తాం. సో ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఇమేజ్ని జనరేట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఇమేజ్ జనరేషన్లో కూడా జనరేటివ్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ వాయిస్. సో మనకి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో వాయిస్ ఓవర్. సో జస్ట్ వాళ్ళు ఒక వీడియో అనేది రెడీ చేసి వాయిస్ ఓవర్ అనేది ఒక టెక్స్ట్ ఇచ్చి ఏఐకి టెక్స్ట్ ఇస్తారనమాట. సో ఆ టెక్స్ట్ ఏం చేస్తారంటే ఏఐ ఒక వాయిస్ ఓవర్ లాగా కన్వర్ట్ చేస్తారు అనమాట. సో లైక్ ఆడియో లాగా కన్వర్ట్ చేస్తారు అనమాట. సో ఆ ఆడియోని
మెర్జ్ చేసి వీడియోకి పోస్ట్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో కానివచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానివచ్చు. సో ఏఐ జనరేట్స్ మ్యూజిక్ ట్రాక్స్, వాయిస్ ఓవర్స్ యూజ్డ్ ఇన్ వీడియోస్, యాడ్స్ అండ్ గేమ్స్. సో అలా జనరేట్ చేసిన ఆడియో కానీ ఏదైనా మ్యూజిక్ ట్రాక్స్ కానివచ్చు, సో వీడియోస్లో యూజ్ చేసుకోవడం కానీ, యాడ్స్లో, గేమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తాం ఏదైతే ఆడియో రావాలని చెప్పేసి. సో ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఏఐ అనేది మ్యూజిక్ ట్రాక్స్ అదేవిధంగా వాయిస్ ఓవర్స్ని జనరేట్ చేస్తాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏఐ వాయిస్ ఫర్ యూట్యూబ్ వీడియోస్. సో యూట్యూబ్ వీడియోస్ కానివచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ కానివచ్చు. సో జస్ట్ మనం ప్రాంప్ట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సింపుల్గా ఆడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనకి మ్యూజిక్ అండ్ వాయిస్లో కూడా జనరేటివ్ ఏఐ అనేది యూస్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అనమాట. సో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్లో కూడా జనరేటివ్ ఏఐ అనేది యూజ్ చేయొచ్చు. సో ఏఐ హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనమాట. సో ఏఐని యూజ్ చేసి మనం కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సపోజ్ స్టూడెంట్స్కి క్లాస్లో ఏదైనా అర్థం అవ్వకపోయినా సో జస్ట్ ఏఐలో ఏదైతే కాన్సెప్ట్ అర్థం అవ్వలేదో సో దాని గురించి డీటెయిల్గా ఆ కాన్సెప్ట్ అనేది స్టెప్ బై స్టెప్ ఏఐ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ అనేవి కూడా క్లియర్ అవుతాయి అనమాట. సో కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుతాయి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్ట్స్ లైక్ ఏ ట్యూటర్. సో ఒక ట్యూటర్ లాగా యాక్ట్ చేస్తాను అనమాట ఏఐ అనేది. సో స్టూడెంట్స్లో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పసెస్కి ఏఐ అనేది ఒక ట్యూటర్ లాగా యాక్ట్ చేస్తాను అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏఐ ఎక్స్ప్లెయినింగ్ టాపిక్స్ ఇన్స్టాంట్లీ. సో ఇన్స్టాంట్గా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో ఫైనల్గా కన్క్లూజన్ చూసుకుంటే సో జనరేటివ్ ఏఐ ఈజ్ ఆల్రెడీ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో మనకి డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. సో మల్టిపుల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నారు. సో అండర్స్టాండింగ్ ఇట్ గివ్స్ ఏ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. సో మనం ఆ కాన్సెప్ట్స్ని ఎలా వర్క్ అవుతాయి జెన్ఏ అని చెప్పేసి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.